ఆయన తన జీవితం అంతా అంటే చిన్నతనంలో 14-15 సంవత్సరాల వయసులోనే విప్లవోద్యమంలోకి వెళ్ళి అక్కడే అక్షరాలు నేర్చుకొని అక్కడే ఉద్యమ పాఠాలు నేర్చుకొని ప్రజల కోసం తన చివరి రక్తం బొట్టు వరకు కూడా దారవేయడం జరిగింది. చివరి దశలో ఆదివాసీ హక్కుల పార్టీ ఏర్పాటు చేసి మరి మరణించడం జరిగింది. కాబట్టి ఆనాటి ఉద్యమ సహచరులు, విప్లవోద్యమ సహచరులు, ఆదివాసీ సహచరులతోటి ఈరోజు వారి యొక్క వర్ధంతిని జరపడం అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఆలోచనలను మరి భవిష్యత్ తరాలకు అందించి ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరికీ మంత్రి సీతక్క కానీ మీరు అందరికీ తెలుసు, మరి కుంజ రాము గురించి కొంచెం ప్రజలకి మీ మాటలు లేవు. కుంజ రాము మా మేనబావనే ఆయన, వాస్తవానికి మోకాళ్ళపల్లి మా మేనత్త కొడుకు. సరే, తను మాకంటే ముందు ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్నాడు. నాకు ఉద్యమం ద్వారానే తర్వాత పరిచయం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఊర్లు పరిచయాలు చాలా తక్కువ ఉండేది. తర్వాత ఉద్యమంలో వెళ్ళిన తర్వాతనే మా ఇద్దరికి కూడా ఉద్యమంలోనే విప్లవకారులు మ్యారేజ్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఒక కొడుకు, ఆ క్రమంలో అరెస్ట్ అయినా, జైలుకి వచ్చినాం. తర్వాత మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళినాం. తర్వాత సైద్ధాంతిక రకరకాల ఆ మూమెంట్లో విభేదాలతో బయటకు వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ తను ఉద్యమంలోకి వెళ్ళి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ హక్కుల పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఏదేమైనా కూడా జనం కోసం చనిపోయినటువంటి వీరులను ఎప్పుడైనా రాము కానీ, ఇంకా ఈ ప్రాంతంలో హరిభూషణ్ గారు కానీ, ఇంకా అనేక మంది విప్లవకారులు చనిపోయారు. ఈ పక్క ఊర్లో ఇంచగూడెంలో భరత్ అని మన దేవన్న కూడా చనిపోవడం జరిగింది. మంచి నాయకుడు ఉండే. ఇలాంటి ఎంతోమంది మన పాకాల కొత్తగూడెం మండలాల్లో, గంగారం మండలాల్లో కూడా చనిపోవడం జరిగింది. వారందరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఆనాడు ఉన్నటువంటి హక్కుల కోసం. కాబట్టి వారి త్యాగాలను ఖచ్చితంగా ఈ తరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటాను.